ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ స్త్రీ నీ ఇంట్లోనే తిరుగుతోంది, ఆమె నీ ఇంట్లోనే తిరుగుతోంది, ఆమె అనుకున్నది జరిగింది అంటే నీ ఇల్లు సర్వనాశనం తప్పదు బిడ్డ. జాగ్రత్త. 7 జన్మల నరకం అనుభవించాల్సి వస్తుంది. ఆమె ఎవరు, ఎందుకు నీ ఇంట్లో తిరుగుతోంది, వెంటనే తెలుసుకో. తెలుసుకుని తరిమి తరిమి కొట్టు. అయితే నేను ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నా బిడ్డ, భయపడుతూనే ఉన్నాను, ఈ స్త్రీ పొరపాటును కూడా నీ ఇంటి వైపు చూడకూడదు, నీ జీవితంలోకి ప్రవేశించకూడదు అని అనుకుంటూనే ఉన్నాను. జరిగిపోయింది, ప్రవేశం జరిగిపోయింది. అయితే నువ్వు ఇప్పుడు మాత్రం మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా చాలా నష్టం చూస్తావు, చాలా నరకం చూస్తావు బిడ్డ. జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో నువ్వు నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎంతో ఏమరపాటుగా ఉండాలి, లేదంటే బాధపడతావు. ఆమె అనుకున్నది జరిగింది అంటే ఇక కోలుకోలేని దెబ్బ నువ్వు తింటావు అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. మీ మనసులోని కోరిక తీరుతుంది, కష్టం తీరుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉంటే ఒక దారి అనేది బాబా గారు మీకు చూపిస్తారు. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుంటండి. ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ జాగ్రత్త. ఆమె నీ ఇంట్లోనే తిరుగుతోంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతోంది, ఇప్పుడు నువ్వు వెంటనే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. లేదంటే జీవితాంతం ఏడుస్తూనే ఉంటావు. అసలు ఈ స్త్రీ నీ ఇంటికి ఎందుకు వచ్చింది, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఎవరు, ఎందుకు నీ ఇంట్లోనే తిరుగుతోంది, ఈ విషయాలన్నీ ఈరోజు నీతో చెప్పబోతున్నా. జాగ్రత్తగా విను. ఎందుకనంటే ఆమె ఎప్పుడూ నీ ఇంట్లోనే ఉంటుంది, నీ ఇంట్లో తిరుగుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది. నీకు బాగా తెలిసిన వ్యక్తి కూడా. ఒక్కసారి విన్నావంటే గుండె జల్లుమంటుంది, ఒళ్ళు జల్లుమంటుంది. ఈ వ్యక్తి ఎందుకు ఇలా నా జీవితంతో అన్న ఆలోచన కూడా నీకు వస్తుంది. ప్రతి ఒక్క విషయము ఈరోజు చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. ఎందుకనంటే నువ్వు ఈ విషయం తెలుసుకోకపోయావు అంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నువ్వు కోలుకోలేని దెబ్బ తినే ప్రమాదం ఉంది. అందుకే నీ తండ్రి ఈరోజు పరుగు పరుగున వచ్చేశాడు నిన్ను హెచ్చరించాలని. ఎందుకంటే ఈ ఒక్క సందేశం అత్యంత ఒక కీలకమైన, ముఖ్యమైన సందేశం. నీ జీవితంలో ఈ సమయం చాలా కీలకమైన సమయం కూడా బిడ్డ. అయితే నీ ఇంట్లో, నీ చుట్టూ, నీ ఆలోచనలో ఒక మహిళా శక్తి అయితే తిరుగుతోంది. ఆమె ఎవరు, ఎందుకు నీ ఇంటి చుట్టూనే తిరుగుతోంది, ఆమె ఉద్దేశం మంచిదా లేక అపాయం దాచి ఉంచిందా, ప్రతి ఒక్క విషయము చెప్తాను. జాగ్రత్తగా విను. మధ్యలో వెళ్ళిపోయావు అంటే చిక్కుల్లో పడతావు. ఆ తర్వాత నేను కూడా నిన్ను ఏమి చేయలేను. పూర్తిగా వింటేనే నీకు ఒక విషయం అర్థమవుతుంది, ఒక నిర్ధారణకు వస్తావు. నువ్వు పూర్తిగా అర్థమవుతుంది. సగం సగం విని వెళ్ళిపోయావు అంటే నిజంగా చిక్కుల్లో పడతావు. నీ సమస్యల్ని నువ్వే కొని తెచ్చుకున్న దాని అవుతావు. కాబట్టి ఇక్కడ ఆగు, కాసేపు ఆగు. ఎందుకంటే చివరిలో నేను నీకు చెప్పబోయే ఒక రహస్యం ఏదైతే ఉందో నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దాన్ని వదులుకోకూడదంటే నువ్వు ఆగాల్సిందే. చివరిదాకా నీ సాయితో ఆగాల్సిందే, నడవాల్సిందే. అయితే ఇక్కడ నీ స్వభావం, అలాగే నీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే అందరితో కూడా చాలా ప్రేమగా ఉండే ఒక వ్యక్తివి.
ఎవరైనా కష్టంలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వెంటనే చటుక్కున పరిగెత్తుకెళ్ళిపోతావు. నీ దగ్గర ఉందో లేదో చూసుకోవు. నీ దగ్గర ఎంత ఉంటే అంతా కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చూస్తావు. ఒక్కొక్క సమయంలో నీ దగ్గర లేకపోయినా పక్క వాళ్ళనో తెలిసిన వాళ్ళనో అడిగి మరీ కూడా సహాయం చేసేటటువంటి ఒక గుణం నీకు ఉంది. అయితే నీ జీవితంలో ఒక స్త్రీ ప్రభావం అయితే అధికంగా ఉంది బిడ్డ. ఆమె నీ ఇంటిలోనే ప్రత్యక్షంగా అయితే తిరుగుతూ ఉంది. లేదా తరచుగా నీ ఇంటికి వచ్చే వ్యక్తి కూడా కావచ్చు. లేక నీ కుటుంబంతో దగ్గర సంబంధం కలిసిన వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ఎవరు అంటే 3 రకాల మహిళగా ఉండే అవకాశం ఉంది బిడ్డ. మొదటిది బంధువుల్లో ఒకరు. నీ ఇంటిలోనే తరచుగా తిరిగే అత్త, సోదరి, మరదలు, నీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఆమెకు నీ జీవితంపై అసూయ ఉండే అవకాశం ఉంది. రెండవది స్నేహితురాలు లేదా పొరుగువారి మహిళ. బయటకు మంచిగా కనిపిస్తుంది, కానీ లోపల నీ ఆర్థిక స్థిరత్వం, కుటుంబ విషయాలపై అయితే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది. ఎప్పుడు కూడా నీ గురించే, తన ఇంటి గురించి, తన కుటుంబం గురించి, తన కష్టాల గురించి, తన సంపాదన గురించి, తన బిడ్డల గురించి ఏమీ కూడా ఆ వ్యక్తికైతే ఉండదు. పూర్తిగా తన గురించి, తన సంసారం గురించి వదిలేసి నీ గురించి, నీ ఆర్థిక స్థిరత్వం గురించి, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, దీని మీద తన చూపు ఎక్కువ ఉంది. తన ఆసక్తి మొత్తం కూడా నీ జీవితం మీద పెట్టేసింది, నీ మీదనే పెట్టేసింది. అయితే ఇక్కడ ఆ స్త్రీకి అర్థం కావట్లేదు, నీ మీద తన ఆసక్తి చూపు మొత్తం పెట్టి తనను తాను కోల్పోతోంది. తన జీవితంలో చేయాల్సినవన్నీ కూడా నష్టపోతోంది, అన్ని పోగొట్టుకుంటుందని ఆ విషయము ఆమెకు అర్థం కావట్లేదు. ఇక మూడవది గత సంబంధం. నువ్వు గతంలో ఎవరితోనైనా పరిచయం ఉందో, లేకపోతే నీకు తెలిసిన వ్యక్తి అయి ఉండో, ఇలా అయి ఉండొచ్చు. గతంలో ఉన్న ఒక మహిళ మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏదో కారణాల వల్ల దూరం అయి ఉండొచ్చు, లేదా వేరే ఊరికి మారిపోవటమో, దూరం పెరగటమో, ఏదో ఒక కారణంతో అయితే దూరమైన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు తిరిగి నీ జీవితంలోకి రావాలని అయితే ప్రయత్నిస్తోంది. ఆమె నీ ఇంటి చుట్టూనే తిరగటం అనేది ఒక సంకేతం మాత్రమే అయితే గుర్తుంచుకో. ఎందుకు తిరుగుతోంది బాబా అని నువ్వు అడిగితే ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి బిడ్డ. ఆమె తిరగటానికి కారణాలు నీ ఆర్థిక స్థిరత్వం తెలుసుకోవటం, నీ కుటుంబ విషయాల్లో విభేదాలు సృష్టించటం, నీపై ఆధారపడే ప్రయత్నం చెయ్యటం, నీ జీవిత భాగస్వామిపై ప్రభావం చూపటం. ప్రస్తుతం ఎలా ఉందంటే భావోద్వేగాలు అయితే నీలో చాలా పెరుగుతున్నాయి. అందుకనే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంకేతాలు నీ ఇంట్లోనే అంటే జాగ్రత్తగా, అనవసరంగా తరచూ నీ ఇంటికి రావటం, ఆమె కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడటం, ఒకరికి తెలియకుండా ఒకరితో రహస్యంగా ఏదో ఒకటి అలా మాట్లాడటం, నీ ఆర్థిక విషయాలు దానిపై ప్రశ్నలు అడగటం, నీపై ఎక్కువ శ్రద్ధ చూపటం. ఇవి సాధారణంగా కనిపించినా కూడా దీని వెనకాలైతే వేరే ఉద్దేశం ఉంది బిడ్డ. ఇవి చూడటానికి మామూలుగా సహజంగా ఏ కారణం లేకుండా అనిపించవచ్చు, కానీ దీని వెనక అయితే వేరే ఉద్దేశం ఉంది. జాగ్రత్త, జాగ్రత్త తీసుకోకపోతే ఏమవుతుంది బాబా అని నువ్వు అడిగితే చాలా భావోద్వేగాలతో అయితే స్పందిస్తావు బిడ్డ. నువ్వు నీ విషయాల్లో అయితే నువ్వు అసలు తేలికగా తీసుకోకు, లైట్గా తీసుకోకు. కుటుంబ కలహాలు పెరుగుతున్నాయా, ఆర్థికంగా నష్టాలు కూడా సంభవించవచ్చు. దాంపత్య జీవితం దెబ్బతింటుంది, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్త. నువ్వు జీవితాంతం బాధపడే పరిస్థితి రావచ్చు. దీనికి పరిష్కారం ఏంటో తెలుసు తల్లి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. చెప్పుడు మాటలు పొరపాటును కూడా వినకు. ఎవరో వచ్చి ఏదో చెప్తున్నారో, నీ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యుల మీద నీకు లేనిపోని చాడీలు చెప్తున్నారు, నీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అంటే పొరపాటును కూడా వాళ్లకు చెవులు అప్పగించుకో. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. దైవ ధ్యానం చేసుకో. ప్రతిరోజు దీపారాధన చేసుకో. మానసిక ఒత్తిడిని దరి చేరనివ్వకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు. అనవసరమైన వారి మాటలకు నువ్వు అసలు చెవులు అప్పగించి అలా ఉండకు. ఎందుకంటే చెప్పుడు మాటలు విని చాలా సంసారాలు పోయాయి, చాలా బ్రతుకులు చెడిపోయాయి. ఆ స్థితిలో నువ్వు ఉండకూడదు. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో దీపారాధన ఉండాలి, భగవన్నామ స్మరణ ఉండాలి. అప్పుడు నీ ఇంట్లో ఇలాంటి అరిష్టాలు అన్నవి జరగకుండా ఉంటాయి. నీ సొంత విషయాలు బయట వారితో అస్సలు పంచుకోవద్దు. జీవిత భాగస్వామితో స్పష్టంగా అయితే మాట్లాడు. ఆ మహిళపై అనుమానం ఉన్నా కోపంగా అయితే స్పందించుకో. ప్రశాంతంగా అయితే దూరంగా ఉండు. అదే నీ జీవితాన్ని అయితే కాపాడుతుందని చెప్తాను తల్లి.
ఇది రహస్య సత్యం. ఆమె కొన్ని సందర్భాల్లో నీకు నిజంగా సహాయం చేయటానికి వచ్చిన శుభశక్తి కూడా కావచ్చు. అందుకే తొందరపడి తీర్పు ఇవ్వకు. తొందరపడి ఎవరిని మాట్లాడుకో. ముందు పరిశీలించు. తర్వాత నిర్ణయాలు తీసుకో. అప్పుడే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆమె నీ ఇంట్లోనే తిరుగుతోంది. ఆమె ఉద్దేశం ఏంటి? ఇది సాధారణం కాదు బిడ్డ, కర్మ సంబంధం అని కూడా అయితే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ మహిళ నీ ఇంట్లోనే తిరగటం అంటే ఒక యాదృచ్ఛికమైతే కాదు, ఏ కారణం లేకుండా కాదు, ఏదో కారణం ఉంది, మర్మం ఉంది. దాని వెనుక ఎంతో ఒక ఆలోచన అయితే ఉంది. అది ఒక కర్మ సంబంధం కూడా కావచ్చు. గత జన్మలో నీతో ఉన్న బంధం ఈ జన్మలో పూర్తి కాలేని ఒక వాగ్దానం, నీ జీవితంలో ఒక పరీక్ష అని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాలలో నీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు శిక్షకులుగా ఉంటారు. వారు నీ జీవితాన్ని కుదిపేస్తారు, కానీ చివరికి నిన్ను బలంగా తయారు చేసి బలంగా మార్చేస్తారు. ఆమె చూపే లక్షణాలు నువ్వు గమనించవలసిన కొన్ని సంకేతాలైతే ఉంటాయి బిడ్డ. అయితే నీ ఇంటి విషయాలు బయటికి వెళ్ళటం అంటే నువ్వు లేని సమయంలో ఎక్కువగా ఇంట్లో ఉండటం, నీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవటం, నీపై అతిగా శ్రద్ధ చూపటం, ఇవి కనిపిస్తే వెంటనే అప్రమత్తంగా అయితే ఉండాలి. ఎందుకునంటే కనుక ఇక్కడ ఒక భావోద్వేగాల మాయ, అనుమానం అన్నీ కూడా జరుగుతాయి. అందుకనే నువ్వు చిన్న చిన్న విషయానికే పెద్దగా అయితే అనుభవిస్తున్నావని కూడా చెప్పుకోవాలి. ఆర్థిక రహస్యాలు అంటే డబ్బు, ఆస్తి, భూమి, ఆమె మీ ఇంట్లో తిరగటానికి ప్రధాన కారణాలు ఇవే. నీ ఆర్థిక స్థిరత్వం తెలుసుకోవాలి. నీ ఆస్తి, నీ కుటుంబ బంధాలు, ఇవన్నీ తెలుసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఆమె నీ మీదే ఆధారపడాలి అని కూడా అనుకుంటుంది. కొన్ని సందర్భాలలో నీ సంపాదనలో భాగం కావాలని చూస్తుంది. దాంపత్యంపై ప్రభావం చూపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ఒక ఆశ అనే చెప్పుకోవాలి. నీ జీవిత భాగస్వామి మరియు ఆ మహిళ మధ్య అయితే అపార్థాలు, గుసగుసలు, అనుమానాలు ఇవి పెరిగి కుటుంబంపై అయితే ప్రభావం చూపుతాయని చెప్పుకోవాలి. నువ్వు చేయవలసింది నీ జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడు. బయట వారి మాటలను నమ్మకు. నీ ఇంటి గోడల మధ్యలోని సమస్యలను అయితే పరిష్కరించుకో. బయటకు వెళ్ళనివ్వకు, మూడవ వ్యక్తిని దూరనివ్వకు. అప్పుడే ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ కుటుంబం, నీ జీవితం, దాంపత్య జీవితం అయితే సుఖంగా సాగిపోతుంది బిడ్డ. ఎందుకని అంటే ఇక్కడ చెప్పాను కదా, నీ జీవితంలోకి రావచ్చు, నీ జీవిత భాగస్వామి విషయంలో తల దూర్చొచ్చు అని. ఇక్కడ ఒకవేళ ఆ వ్యక్తి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నించవచ్చు, మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించవచ్చు, మనస్పర్ధలు తెప్పించడానికి ప్రయత్నించవచ్చు, లేదా జీవిత భాగస్వామితో పంచుకోవాలని కూడా అనుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. విషయము చాలా సూక్ష్మమైన విషయం బిడ్డ. అన్నీ కూడా బట్టబయలు చేసి చెప్పలేను. కొన్ని గుట్టుగా, కొన్ని మర్మంగా, కొన్ని నిగూఢ అర్థం దాచి ఉంచి చెప్తాను. వాటిని నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థమైందా? జాగ్రత్త. బంధాన్ని కాపాడుకో. పొరపాటును కూడా ఎవరైనా వచ్చి మంచితనం ముసుగులో మీ ఇద్దరి మధ్య చిచ్చులు పెట్టాలని చూస్తారు. అలా చిచ్చులు పెడితే వాళ్ళకేంటి లాభం బాబా అంటే ఇంకా అర్థం కాలేదా పిచ్చి తల్లి? మీ ఇద్దరి మధ్య గొడవలు మొదలైతే మీరిద్దరు దూరంగా ఉంటే తను దగ్గర అవ్వచ్చు. అర్థమైందా విషయం ఇది? అందుకే చెప్పాను, నేను చెప్పే ప్రతి మాటలో ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. నువ్వు అర్థం చేసుకోవాలి, మనసు పెట్టాలి. మనసు లోతుల్లోకి తీసుకుంటే నీ తండ్రి ఏం నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీతో ఏం చెప్తున్నాడు, ఏం జాగ్రత్తలు చెప్తున్నాడు నీకు అర్థమవుతుంది. అందుకే నా ప్రతి మాట వినేటప్పుడు మనసు పెట్టు, మనసు లోతుల్లోకి తీసుకో. దాని మాటల వెనుక అర్థం నీకు సులభంగా అర్థమైపోతుంది. జాగ్రత్త. అయితే ఒకవేళ ఆమె నిజంగా శుభశక్తి అయితే, నీకు మేలు చేయాలని వస్తే, మంచి చేయాలని వస్తే, కొన్ని సందర్భాలలో ఆమె నీ జీవితంలో మార్పు తీసుకురావటానికి వచ్చిన వ్యక్తి కూడా కావచ్చు. ఈ ఇద్దరు వ్యక్తులు వేరు వ్యక్తులు అయి ఉంటారు, ఒకే వ్యక్తి కాదు. అర్థమైందా? అలాగని వచ్చిన ప్రతి స్త్రీని అనుమానించకు అంటూ ఇక్కడ చెప్తున్నాను. నీకు శుభశక్తిగా మారే స్త్రీ కూడా వస్తుంది. మరి ఇద్దరిని ఎలా గుర్తించాలి అంటే సులభంగా అర్థమైపోతుంది. వారు మాట్లాడేటప్పుడు, వాళ్ళు నవ్వేటప్పుడు ఆ చిరునవ్వు ఎంత ప్రశాంతంగా ఉంది, కల్మషం లేకుండా ఉందా ఆలోచించు. ఆ కళ్ళ వెనుక ఏముంది, ఆ చూపు వెనుక ఏముంది? కంటి భాషను చదవటం నేర్చుకోవాలి బిడ్డ. నేర్చుకోకపోతే మోసపోతావు. కంటి భాషను చదవటం మొదలుపెట్టు.
అందరూ ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు అర్థమైపోతారు. ఇలా నీకు శుభశక్తి వచ్చినప్పుడు నువ్వు ఉద్యోగ సూచన ఇవ్వవచ్చు, నీకు ఆర్థిక స్థిరత్వం మెరుగుపరచవచ్చు, సలహాలు ఇవ్వచ్చు, నీ జీవితం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. అయితే మీరిద్దరు గొడవలు పడుతుంటే సర్ది చెప్పవచ్చు, ఇద్దరిని ఒకటి చేసే ప్రయత్నం చేయొచ్చు. అందుకనే తొందరపడి అయితే తీర్పు ఇవ్వకు. అయితే ఈ సమయంలో నువ్వు ఏం చెయ్యాలి అంటే, నీకు దైవారాధన చాలా అవసరం బిడ్డ. ఇంట్లో దీపం వెలిగించు, దీపం సమర్పించుకో. ఇంటిని చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకో. ఇంటిని కాదు, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మనసు అంత శుభ్రంగా ఉంటుంది, కల్మషం లేకుండా. ఇల్లంతా గజిబిజిగా ఉంటే మనసు అంతకన్నా గజిబిజిగా ఉంటుంది, మంచి ఆలోచనలు రావు. ఎప్పుడూ కూడా చిరాకు, చికాకు, చెడు ఆలోచనలు, కోపము, అసూయ, ఈర్ష్య దేన్ని అర్థం చేసుకోలేవు. ఒత్తిడి, ప్రశాంతత లేకపోవటం, మానసిక అలజడి అన్నీ కూడా వస్తాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకో, ప్రతిరోజు దీపారాధన చేసుకో, ధూపం వేసుకో. నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు ఏవైనా ఉంటే ఆ ధూపపు పొగలో కలిసి బయటికి వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే, ఇలా చెడు శక్తులన్నింటినీ కూడా నీ ఇంటి నుండి అయితే దూరంగా తరిమి కొట్టాలి బిడ్డ. ఒక నిగూఢ హెచ్చరిక ఉంది. అదేంటంటే, నువ్వు మౌనంగా ఉంటే నీ బలం, కానీ అదే నీ బలహీనత కూడా అని గుర్తుంచుకో. నువ్వు సమస్యలు పట్టించుకోకపోతే ఆర్థిక నష్టాలు, కుటుంబ విభేదాలు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా అయితే పెరిగిపోతాయని గుర్తుంచుకో తల్లి. అసలు రహస్యం ఆమె నీ ఇంట్లోనే తిరగటం, అది బయటకు కనిపించే విషయం మాత్రమే. అసలు విషయం ఏంటంటే, నీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే రాబోతుంది. ఆ మార్పుకి ఆమె ఒక కారణం మాత్రమే అని గుర్తుంచుకో. అయితే ఈ వీడియో మొదట్లో నేను చెప్పినట్టు నీ ఇంట్లో ఆమె తిరుగుతోంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతోంది, అసలు నీ వెంటే ఎందుకు తిరుగుతోంది, ఆ రహస్యాన్ని తెలుసుకోకపోతే జీవితాంతం ఎందుకు బాధపడవలసి వస్తుంది, అన్ని విషయాలు ఈరోజైతే చెప్పాను బిడ్డ. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క పలుకు నీ సాయి ఏం చెప్పాడో అన్నీ కూడా మనసు లోతుల్లోకి తీసుకో. ఒక 10 నిమిషాలు ఆలోచించు, నీ సాయి ఏం చెప్పాడు అన్నది నీ జీవితంలో నీకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఈ సందేశం పూర్తవగానే, ఈ వీడియో చూడటం పూర్తవగానే ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకో. నీ జీవితంలో వస్తున్నటువంటి నీ చెడు కోరుకుంటున్న ఆ స్త్రీ ఎవరు, చిచ్చులు పెట్టాలన్న స్త్రీ ఎవరు, తగువులు పెట్టి తమాషా చూడాలనుకుంటున్న ఆ స్త్రీ ఎవరు, నీ జీవితం మీద కన్నేసిన స్త్రీ ఎవరు, నీకు హాని చెయ్యాలి, మీ ఇద్దరి మధ్య గొడవలు రావాలి, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి అని చూస్తున్న స్త్రీ ఎవరు, లేదు మీకు మేలు చేయాలని వస్తున్న స్త్రీ ఎవరు, మిమ్మల్ని మీ జీవితాన్ని బాగుపరచడానికి వస్తున్న స్త్రీ ఎవరు, ఖచ్చితంగా నీకు అర్థమైపోతుంది. జాగ్రత్త, ఆచితూచి అడుగు వెయ్యి. అంతకీ దిక్కు తోచలేదా, నీ తండ్రి ఉన్నాను కదా, కళ్ళు మూసుకొని సాయి నాకేమీ తోచట్లేదయ్యా, ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థం కావట్లేదు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాను, ఒక్కసారి దారి చూపు, ఎవరు ఎలాంటి వాళ్ళో నా కళ్ళ ముందు నిలుపు అంటూ ఒక్కసారి నీ సాయిని తలుచుకో. పాలకు పాలు, నీళ్ళకు నీళ్లు తేల్చేస్తాను, మంచికి మంచు, చెడుకి చెడు నీ ముందు నిలబెడతాను. భయం ఏం లేదు బిడ్డ, కంగారు లేదు, నీ తండ్రి ఉన్నాడు. హెచ్చరిక మాత్రమే, ఎందుకంటే అన్ని వేళలా నీతో నేను ఉండాలంటే కుదరదు కదా బిడ్డ. కోట్ల మంది బిడ్డలున్నారు, కోట్ల మంది భక్తులున్నారు, అందరినీ చూడాలి కదా. నేను లేని సమయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, నీకు ఏదైనా చిన్న నష్టం జరిగినా నేను భరించగలనా? అందుకే హెచ్చరిస్తుంటా, జాగ్రత్తగా ఉండమని చెప్తుంటా. నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండు, ఆ తర్వాత నేను ఎలాగో చూసుకుంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సరాం.